నిజంగా క్రైస్తవులు ఆభరణాలు ధరించవచ్చా? బైబిల్ చెప్పే అసలు సత్యం. బంగారం పాపమా లేక గర్వమే పాపమా? ప్రతి క్రైస్తవుడు తప్పక వినవలసిన సందేశం. ప్రియులారా, ఈ రోజులలో సోషల్ మీడియాలలో, సంఘాలలో, కుటుంబాలలో ఎక్కువగా వినిపించే ప్రశ్న ఇదే: క్రైస్తవులు బంగారం ధరించవచ్చా? చెవిపోగులు వేసుకోవచ్చా? మెడలో గొలుసులు వేసుకోవచ్చా? ఉంగరం పెట్టుకోవడం పాపమా? ఈ ప్రశ్నకు చాలామంది వెంటనే జవాబు చెప్తారు. ఒకరు ధరిస్తే నరకమంటారు, మరొకరు ఎంతైనా ధరించండి అంటారు. కానీ మన అభిప్రాయం కాదు, దేవుని వాక్యం ఏమి చెప్తుంది, ఇదే ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఒక ప్రశ్న అడుగుతాను. ఒక కత్తితో ఒక వైద్యుడు ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడుతాడు. అదే కత్తితో ఒక దొంగ హత్య చేస్తాడు. అయితే తప్పు కత్తిదా? కాదు, దాన్ని ఉపయోగించే మనిషిదే. అలాగే బంగారం కూడా ఒక వస్తువే. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యం. బైబిల్ ఏం చెప్తుంది? ఆదికాండం 24వ అధ్యాయం 22వ వచనంలో అబ్రహాము సేవకుడు రెబెకాకు బంగారు ముక్కు పుడక కడియాలు ఇచ్చాడు. దేవుడు దీనిని తప్పు అని చెప్పలేదు. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలలో దేవుడు తన ప్రజలను ఒక వధువులా అలంకరించానని చెప్పాడు. అంటే ఆభరణం స్వతహాగా పాపం కాదు. రెండవది, సమస్య బంగారం కాదు, గర్వం. ఒక చిన్న ఉదాహరణ. ఒక చర్చికి 2 మహిళలు వచ్చారు. ఒకరు చాలా బంగారం ధరించారు, మరొకరు ఏమీ ధరించలేదు. కానీ బంగారం ధరించిన ఆమె చాలా వినయంగా ఉంది. మరొకరు నేను బంగారం వేయను అని చెప్పుకుంటూ అందరినీ తక్కువ చూస్తుంది. ఇప్పుడు దేవునికి ఎవరు ఇష్టమైన వారు? బంగారం వేసుకున్నదా లేక గర్వం లేనిదా? జవాబు స్పష్టమే. దేవుడు హృదయాన్ని చూస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనుషుడు వెలుపలి రూపాన్ని చూచును, యెహోవా హృదయమును చూచును. మూడవది, పౌలు ఎందుకు ఆడంబరాన్ని హెచ్చించాడు? మొదటి తిమోతి 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. పౌలు ఇలా చెప్పాడు: స్త్రీలు బంగారం, ముత్యాలతో అతిగా అలంకరించుకోవద్దు. ఎందుకు? ఆ కాలంలో ధనవంతులు తమ సంపదను చూపించడానికి ఆభరణాలు వేసుకునేవారు. పేదవారిని చిన్నచూపు చూసేవారు. అందుకే పౌలు చెప్పాడు, మంచి క్రియలతో అందంగా ఉండండి. అంటే బంగారం తీసేయమని కాదు, గర్వాన్ని తీసేయమని. నాలుగవది, ఒక నిజ జీవితం ఉదాహరణ. ఒక అమ్మాయి పెళ్లి రోజున చాలా అందంగా బంగారం వేసుకుంది. అది పెళ్లి సందర్భం, అది తప్పు కాదు. కానీ ఆమె ప్రతిరోజు నన్ను అందరూ చూడాలి అనే ఉద్దేశంతో జీవిస్తే అక్కడే సమస్య మొదలవుతుంది. దేవుడు అడిగేది నువ్వు ఎంత అందంగా ఉన్నావు కాదు, నీ హృదయం ఎంత అందంగా ఉంది అనేది. ఆరవది, అసలు ఆభరణాలు ఇవే. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో దయ, వినయం, క్షమ, ప్రేమ ఇవే దేవుని దృష్టిలో బంగారం కంటే విలువైనవి. ఒకరోజు బంగారం కరిగిపోతుంది, కానీ ప్రేమ ఎన్నటికీ కరిగిపోదు, వినయం ఎప్పటికీ బాధపడదు. ప్రియులారా, ఒకరోజు పరలోకంలో దేవుడు ఇలా అడిగాడు: నీ మెడలో ఎన్ని తులాల బంగారం ఉంది? ఆయన అడిగితే నీ హృదయంలో ఎంత ప్రేమ ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది, నా కుమారుడైన యేసు నీ జీవితంలో కనిపించాడా అనేది. అందుకే బంగారాన్ని ధరించామా లేదా అనేది కాదు, క్రీస్తు స్వభావాన్ని ధరించామా అనేదే ముఖ్యమైన ప్రశ్న. మెడలో బంగారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ హృదయంలో యేసు లేకపోతే జీవితానికి విలువ లేదు. బంగారం మనిషిని అందంగా చూపిస్తుంది, క్రీస్తు స్వభావం మనిషిని పరిశుద్ధునిగా నిలబెడుతుంది. దేవుడు మనందరినీ ఆయనకు మహిమ కలిగించే పరిశుద్ధ జీవితాన్ని జీవించేలా కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.